టీని కూడా టచ్ చేశారా ఏమైనా? సారీ, ఎల్టీటీని ఏమైనా టచ్ చేశారా ఇందులో? ఆ పాయింట్ ఏం టచ్ చేయలే. అలాంటి టైంలో జరిగిన ఒక ఫ్యామిలీ ఇమోషన్ మీద ఒక మల్టీ లేయర్డ్ కథ. వంశీ గారు, మామూలుగా ఒకప్పుడు చిన్నబాబు గారు కూడా, మీ బాబాయ్ గారు కూడా చిన్నగా ఉన్న మిమ్మల్ని చూసిన అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది. అప్పుడు గీతా ఆర్ట్స్ కానీ లేదా దిల్రాజు గారి ప్రొడక్షన్ ఇలాగా ఆల్నేటికి మించి ఇప్పుడు నెంబర్ 1 స్థాయిలో మీ ఎదగటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎదగలేదండి, దానికి ఏం ఫీల్ అవ్వను నేను. ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు మా బాబాయ్ తిడుతూనే ఉంటారు, అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని ఇదని అదే. కరెక్ట్గా మీ వెనకాల వచ్చారు ఇప్పుడు ఆయన. సో అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేవండి. ఇక్కడ ఏం రేస్ కాదు నెంబర్ 1 పొజిషన్ ఎవరు ఉండడానికి. ఏ సినిమా ఆడితే ఆ వీక్ ఆ హీరో నెంబర్ 1 అంతే. ప్రొడ్యూసర్కి ఏమైనా సంబంధం ఉంటుంది చెప్పండి. ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా, అయ్యే కదా. ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు, ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి. హీరోలు అడుగుతారు, ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు, చాలా మంది కోరుకుంటారు. కోరుకుంటూ ఉండొచ్చు, కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తానంటారు. అది అంతే. హీరో చూస్ చేసుకుంటారు. నేను ఆ ప్రొడక్షన్ హౌస్లో పనిచేయాలని కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు, అలాగే డైరెక్టర్లతో కూడా హీరో చేయాలనుకుంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళానని మీరు అనుకుంటే వెరీ హ్యాపీ. సరే, రిసెప్ట్ వరుసగా అన్ని కేజీ ప్రాజెక్టులు టప చేయడం గురించి, దాని గురించి ఏం చెప్తారు? ఈ రోజు మార్నింగ్ కూడా అనౌన్స్మెంట్ ప్లాన్గా టపటప చేయాలని కదండి, అనుకున్నవి ఏ టైంకి ఆ టైంకి అలైన్ అవుతాయి. అలా ఇప్పుడు గౌతమ్ ఇది ఇలా టైం 2 years పడుతున్నాను అనుకోలేదు, ఈ టైంకి ఇలా రిలీజ్కి వస్తుంది అని. సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం, కానీ రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా. ఇది కూడా 3 రిలీజ్ డేట్లు మారాం యాక్చువల్లీ. సో ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం, అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని. విజయ్ గారు, వరుసగా మన సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండేది కాదు, అది అందరికీ మనకు తెలుస్తుంది. అయితే మీరు నటుడిగా ఈ సినిమాకి ఒక పై మెట్టు ఎక్కిన పెర్ఫార్మెన్సే మాకు కనిపిస్తుంది, ట్రైలర్లో కానీ సాంగ్స్ కానీ. ఆ రకంగా చెప్తే ఏం చెప్తారు మీరు? అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే, గౌతమ్ తిన్నూరి రైటింగ్ వల్ల, అనిరుద్ మ్యూజిక్ వల్ల, జొమాంటి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ వల్ల. యాక్టర్ ఎప్పుడు ప్రతి సినిమాకి మోస్ట్ ఆఫ్ అస్, అట్లీస్ట్ లాట్ ఆఫ్ అస్, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టే చేస్తాము. మిగతావన్నీ కలిసి వచ్చినప్పుడు మీ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడన్నా అది మిస్ అయితే సరిగ్గా చేయలే అనిపిస్తుంది, బాగా అనిపించదు. సో ఇఫ్ యూ ఆల్ ఆర్ ఫీలింగ్ ద ఇంపాక్ట్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ. విజయ్ గారు, మిమ్మల్ని కెరీర్ ముందు నుంచి చూస్తున్నాను, చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఈరోజు మాత్రం స్కూల్కి వచ్చిన పిల్లాడు కూర్చుని పద్ధతిగా, చాలా కామ్గా, పొలైట్గా, చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో నేను ఎప్పుడు లోపల అనిపించేది మాట్లాడతా, ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో అట్లా మాట్లాడుతున్నా. ఆ రోజు అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో అగ్రెషన్ అదొక, అప్పుడు కూడా నేను ఎప్పుడు నిజంగా మనసులో అనిపించిందే మాట్లాడతా. నేను దేని గురించి ఎవరి కోసమో నేను మారను. నాకు ఈరోజు ఇట్లా అనిపిస్తే ఈరోజు ఇట్లా ఉంటా. కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో వచ్చే అగ్రెషన్ ఏముంటుందంటే, ఇట్స్ లైక్ అ డిఫెన్స్ మెకానిజం. ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం. ఎవరు మనని ఒక ఫియర్, ఇన్సెక్యూరిటీ, డిఫెన్స్, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు నన్ను తక్కువ మాట్లాడొద్దు, ఎవరు నా వైపు ఫింగర్ పాయింట్ చేయొద్దు, నేను డిజర్వ్ చేసింది నాకు దొరకాలి అనే, అప్పుడు నేను ఒక్కడనే నా డిఫెన్స్. సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్లో కొంచెం ఆ అగ్రెషన్ ఉంటుంది. నెమ్మదిగా వాట్ విల్ సాఫ్టన్ అ మ్యాన్ ఇస్ లవ్. ప్రజల గురించి లవ్ వచ్చిన ఎంత సినిమాలో కూడా చూస్తుంటాం కదా, స్టార్టింగ్ అగ్రెసివ్ హీరో ఉంటాడు, అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వాళ్ళనో ఎవరో సాఫ్ట్ అయిపోతుంటారు. ప్రజల లవ్ వల్ల ఇట్లా మీరు కూడా నా వైపు ఇక ప్రేమతో ఉన్నారు, ఇక మొత్తం సాఫ్ట్ అయిపోయినా. అట్లా ఆ ఇన్సెక్యూరిటీని దాటుకుని వచ్చేసారండి మీరు? ఆ ఫియర్ పోయింది. ఇంకా ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు, మనని ఎవరు ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఈ ఫియర్లు ఇనిషియల్ స్టేజ్లు ఉంటాయి. మనకు ఎవరు లేరు కదా మనకు సపోర్ట్ చేయడానికి. సో అది ఉంటుంది 100%. డెఫినెట్లీ అన్నీ ఏదో ఫియర్ నుంచే పుడతాయి. ఎనీ సార్ట్ ఆఫ్ బిహేవియర్, ఫియర్ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్, చిన్నప్పుడు గ్రోయింగ్ అప్లో ఎక్స్పీరియన్సెస్, ఇట్ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దట్. ఎవ్రీ చేంజ్ ఆల్సో దట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్
నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్ ఎన్వైరన్మెంట్ వల్లనే ఆ చేంజ్ కూడా వస్తుంది. కానీ విజయ్ మోర్ అంటే ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఇప్పుడు చూస్తే మోర్ మెచ్యూరిటీ కనబడుతుంది. ఏ వయసు అవుతుంది కదా, పెద్దోడిని అవుతున్నాయి అంటే రావాలి. గత కాదు, అనుభవాల ప్రజల్లో ఉన్నావు కదా, అమ్మాయిలో కూడా ఉండొచ్చా? ఏంటి ప్రజల్లో అమ్మాయిలో కూడా ఉండొచ్చా? ఈ ప్రజల అమ్మాయిల్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అంతేనా? కాలేజ్ అప్పటి నుంచి గట్టిగా చూస్తున్నా. విజయ్ ఈ మెచ్యూరిటీకి గత అనుభవాల కారణమా లేకపోతే ఈ క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్ ఓవర్ వచ్చిందా? సారీ ఈ మళ్ళీ సినిమాలో క్యారెక్టర్ వల్ల ఏమైనా చేంజ్ మెచ్యూరిటీ ఏమన్నా వచ్చిందా లేకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏమన్నా? లైఫ్ నేర్పిస్తుంది అన్ని. మొన్న హాలీవుడ్ రిపోర్టర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెపోటిజం అని, దానిపైన ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు దానిపైన? నేనేం చెప్పినా ఒకసారి చెప్తారా, నాకు గుర్తులేదు. అంటే ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరన్నా ఒకరు ఉండి దాన్ని ఇది ఒక 6 నెలలు దాన్ని ఒక స్టోరీ ఎవరైనా చేయాలంటే దాన్ని రీక్రియేట్ రాయటం ఇదంతా చేయడానికి దానికి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంటారు, నాది అట్లా కాదు, నాకు నేనే చేసుకోవాలి, నా వెనకాల ఎవరు లేరు అని. కాకపోతే సోషల్ మీడియాలో ఇదేమో నెపోటిజం దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా. ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా ఆర్ మీరే ఫస్టా? నేనే ఫస్ట్. ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా వానికి వస్తుంది. అది వాని అదృష్టం, వాని తప్పు కాదు. వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో, స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో, ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలో, ఎవరు మంచోలో, ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా కొడుకు వాడు యాక్టర్ అయితే వానికి పనికి వస్తుంది, అది వాని అదృష్టం. ఆ అదృష్టం నాకు లేకుండే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్, నేను నేర్చుకోవాల్సి వచ్చేది అన్నీ. ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఓ ఇట్లా చేయొచ్చా, ఓ ఇట్లా చేయాలా అని చూసుకుంటూ నేర్చుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా, నేను యాక్టర్ల గురించి కాదు, లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది, ఏ కోర్స్ చూస్ చేయాలి, అన్నీ తెలుస్తాయి. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు, ఇప్పుడు జర్నలిస్ట్, మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అది నేను చెప్పింది. ఆనంద్కి ఇస్తున్నారా? ఆనంద్కి వాడు నన్ను చూసి వానికి అర్థమైపోతుంటుంది కదా. అండ్ హీస్ డెఫినెట్లీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ద బ్రదర్ ఆఫ్ బీయింగ్ మై బ్రదర్. సో 100% హీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ దట్. విజయ్ గారు, యాక్చువల్గా మీరు ఆనంద్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇది ఇద్దరు బ్రదర్ స్టోరీ కదా, సో ఆనంద్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు క్యారెక్టర్? మా అన్న రోల్ అది. సత్య ప్లే చేసేది అన్న, ఆనంద్ చిన్నోడైపోతాడు. తర్వాత ఇలాంటి ఈ రోల్కి ఆనంద్ కరెక్ట్ కాదు, మా అన్న రోల్కి సత్య గారే పర్ఫెక్ట్. సో సత్యాన్ని పెట్టుకున్నాను. విజయ్ గారు, ఈ సినిమా విషయంలో మీ ఇప్పుడు బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ స్టోరీ కదా ఇది, మీ బ్రదర్స్ ఏమైనా కనిపించిందా మీకు? ఏమైనా గుర్తొచ్చినా ఏమన్నా అట్లాంటి ఏమన్నా ఆ సీన్ చేసేటప్పుడు కానీ ఏమన్నా బాండింగ్ ఏమైనా కనిపించిందా? 100% ఒక యాక్టర్లా మనం ఓ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని ఎక్కడి నుంచో ట్యాప్ చేయాలి. ఇప్పుడు యాంగర్ ఉన్నా, బాధ అయినా, డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఎక్కడి నుంచో ఆ ఎమోషన్ని ట్యాప్ చేసి ఈ సీన్లో ప్రొజెక్ట్ చేస్తుంటాం. సో చాలాసార్లు నేను చాలా సీన్లో నాది ఆనంద్ లైఫ్ గురించి ఆలోచించి, నాకు ఆనంద్కి ఎట్లయితే నాకు ఎట్లా అనిపిస్తుండే అనేది I would 100% think it and use it for the performance. So 100% a lot of the emotion comes from my love and bond with my own brother. అన్నదమ్ముల్లో ఒక అన్న అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం ఎంతైనా కొంచెం డామినేషన్ ఉంటుంది. అది మీకు ఈ సీన్లో ఏమన్నా చేసేటప్పుడు ఇలా చేస్తున్నారా అనిపించిందా? ఇది అన్న అంటే డామినేషన్ ఉంటుందా? కొంచెం ఉంటుంది కదా. యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్ ఇంట్లో. అమ్మ నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు. అరే చిన్నోడు రావాడిని గుట్టకు రావాడు ఇట్లా చేయకరా, పెద్దోడికే పడుతుంటాయి ఎప్పుడు. మీకు అలానే పడ్డా? 100% నాకు అట్లనే అయింది నా లైఫ్లో. నేను 3rd క్లాస్కే నన్ను పెద్దోడిని చేసేసింది. విజయ్ గారు, అంటే ఇందాక అంటే చాలామంది మీకు ఒక మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు, మీరు కూడా అదే ఆశిస్తున్నారు. అయితే గతంలో మీరు చేసినటువంటి సినిమాలు జయాపజయాలు పక్కన